దేశ రక్షణ భవిష్యత్తు గౌరవం కోసం కేంద్రంలో సిపిఎం ఇండియా కూటమిలో చేరి కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పోరాటం చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ జరిగిన సిపిఎం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో తుమ్మల మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ లు చూస్తున్నాయని విమర్శించారు. దేశ సార్వభౌమాధికారం సమగ్రతను కాపాడడానికి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామచంద్రు నాయక్, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య, రాష్ట్ర నేతలు నాగయ్య, తూర్నపు సోమయ్య, సాదుల శ్రీనివాస్, కాంగ్రెస్ సిపిఎం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఒక్కొక్క దఫా పోలింగ్ అవుతున్న కొద్ది ఆర్ఎస్ఎస్ నాయకులకు చెమటలు పడుతున్నాయి. ఇక పత్రికల్లో మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటికే పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో అక్కడ ఇటువంటి ప్రయత్నం మొదలు పెట్టిండు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నిరాసక్తతో ఉన్నారని చెప్పి విశ్లేషణలు వస్తా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ గెలవాలని పాకిస్తాన్ లో ప్రార్థన పత్రికా మిత్రులు, ఈ 2 గంటల ఇబ్బంది మనం భరించక తప్పదు. మన ఒక కర్తవ్యం కోసం మళ్ళా మోడీ ప్రధాని కావద్దు, మళ్ళా మోడీ ప్రభుత్వం రావద్దు అని జనం. ఒకవేళ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదన్నా తప్పు చేస్తే నిర్మోహమాటంగా నిలబెట్టి అడగగలిగేది సిపిఎం పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈనాడు భారతదేశానికి వచ్చినటువంటి కష్టాన్ని, ఇబ్బందిని, భవిష్యత్తులో జరగబోయేటటువంటి నష్టాన్ని గుర్తించినటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఇండియా కూటమిలో చేరి ఈనాడు దేశానికి విచ్ఛిన్నకరమైనటువంటి శక్తి అయినటువంటి బీజేపీని, ఈ దేశాన్ని విడగొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ని, అదేవిధంగా మతాల పరంగా, కులాల పరంగా, వర్గాల పరంగా ఎడగొట్టగలిగేటటువంటి వాళ్ళ ప్రకటనని ఎండగట్టాలని ఈనాడు ఇండియా కూటమిలో భాగస్వామి అయి భారతదేశ రక్షణ కోసం, భారత ప్రజల గౌరవం కోసం, భారత ప్రజల భవిష్యత్తు కోసం ఇండియా కూటమిలో సిపిఎం అగ్రభాగాన నిలిచింది. కాబట్టి దయచేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలన్నా మీ సహాయ సహకారాలతోటి ముందుకు పోయేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొద్ది రోజుల క్రితం అందరి సహకారంతో అధికారంలోకి వచ్చింది. మరి పెద్దలు కేసీఆర్ గారు చెప్తున్నాడు 200 సీట్ల కంటే మోడీకి ఎక్కువ వచ్చే అవకాశం లేదని. ఒక రకంగా చెప్పాలంటే మరి వాస్తవంగా నిజమైతే మాత్రం ఆయన మనసులో నుంచి చెప్పిన మాట వాస్తవం అయితే కేసీఆర్ గారు కొద్దిగా ఎన్లైట్ చేసే వ్యక్తే. నాకు చిరకాల మిత్రులు. ఏం జరగబోతుంది, ఏంటో జరుగుతుంది అని చెప్పి మనస్పూర్వకంగా చెప్తే ఆయనది కరెక్టే ఉంటుంది. మరి అది కరెక్ట్ చెప్పాడా లేదా, లోపాయికారికంగా చెప్పాడా లేదా, లేకపోతే